అంటే 12 భావాల్లో 4 స్థానాలను ఆధిపత్యం వహించేది ప్రాధాన్యత వహించేది గురువు అని అర్థం. 4ట్లో ఇంకో 8 ఉంటాయి. ఆ 8 అనేది మిగతా గ్రహాలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటాయి. వాస్తవంగా అయితే ఈ 4 గ్రహాలు 4 కారకత్వాన్ని 4 ప్లేసుల్ని తన ఆధీనం తీసుకుని కైవసం చేసుకునేది గురువు అని అర్థం. ఇక్కడ గురువు ధనకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు, తర్వాత ఖర్చు ఎలా జరుగుతుందో చెప్పేవాడు, సంతాన కారకుడు, అన్నిటికీ కూడా ఎక్కువగా ఒక 100%లో 40% ఒక కారకత్వాన్ని వహించేవాడే గురువు వాస్తవంగా అయితే ఈ గురువు వల్ల ఇంకా రకరకాల స్థలాలే కాకుండా విద్య యందు అనుకూలత ఉండటానికి, తర్వాత వివాహం కావటానికి గోచారరీత్యా కూడా గురువు అనేవాడు ఎక్కువగా కారకత్వాన్ని వహిస్తాడు. అందువల్ల మనం గురువుని ఎక్కువగా ప్రసన్నం చేసుకోవడానికి గురుదోషం అనేది జాతకంలో ఉండకుండానే వీళ్ళతో చూసుకోవడానికి మనం మార్గం చేసుకోవాలి. గురువు అక్కడ నీచ స్థానంలో ఉంటే దాన్ని మనం రెమెడీస్ ద్వారా తొలగించుకుని ఉచ్చ స్థానాన్ని రెప్పించుకునే అవకాశం అనేది కూడా పూజల ద్వారా ఉంది. వేదాల్లో ప్రామాణికంగా ఇది వేదాల్లో చెప్పిన విషయమే. అలాగా గురువు అనేవాడు అలా కారకత్వాన్ని వహిస్తాడు. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి హస్తరేఖలు చూస్తామని చెప్పారు. హస్తరేఖలు చూడటం వల్ల ఎంతవరకు వాళ్ళ జాతకం చెప్పచ్చు ఉంటుందమ్మా? హస్తసాముద్రికంలో ఏమిటి అంటే వాస్తవంగా అయితే ఈ వేలు ఉంటుంది, అంటే కుడి చెయ్యి చూపుడు వేలు ఉంటుంది. అది ఈ స్థానం మొత్తం గురువుకు సంబంధించిన స్థానం అని అంటారు. అంటే గురువుకు సంబంధించి అంటే గురువు యొక్క స్థలం అనేది ఉబ్బెత్తుగా ఉందా, తక్కువగా ఉందా, దానిలో ఏమైనా త్రికోణం ఉందా, లేకపోతే రేఖలు కొట్టేసినట్టున్నాయా, లేదా ట్రయాంగులర్ సిస్టమ్ ట్రయాంగులర్ ఫామ్ లో ఉందా, అంటే చతురస్రాకారంగా ఉందా, లేకపోతే సర్కిల్స్ ఏమైనా ఉన్నాయా, లేదా మచ్చలు ఏమైనా ఉన్నాయా, పుట్టుమచ్చలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా పరిశోధన చేయడానికి ఆ గురువు యొక్క స్థలాన్ని అంతా కూడా సమీక్షించాలి. సమీక్షించడం వల్ల ఆ గురువు అనేవాడు ఎంత బలంగా ఉన్నాడు, ఎంత శక్తిగా ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది వాస్తవంగా అయితే. రైట్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మధు మేడం. మధు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 23. నవంబర్ 25. 23 మేడం, 23 నవంబర్ 1978. 1978. అవును మేడం. పుట్టిన సమయం అండి? ఈవినింగ్ 6:30. ఈవినింగ్ 6:30, 6:30. అవును మేడం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మేడం, ఆర్థికంగా ఎంత ఉన్నా ఖర్చు అయిపోతుంది, దాని గురించి తెలుసుకుందాం. ఓకే, తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. ఆర్థికంగా ఎంత డబ్బు సంపాదించినా ఖర్చు అయిపోతుందని చెప్తున్నారు. ఒకటయ్యా, మీ లగ్నం వచ్చేటప్పటికి వృషభ లగ్నం అవుతుంది. మీరు వృషభ లగ్నం జాతకులు. నేను ఇందాక చెప్పినట్టుగా ద్వితీయాధిపతి బుధుడు అనేవాడు, ద్వితీయాధిపతికి సంబంధించిన బుధుడు అనేవాడు కుజుడితోటి రవితో కలిసి కాంబినేషన్తో ఉన్నాడు. మీకు ఉండటం వల్ల అది కూడా మరి ఎప్పుడైతే మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు, ఎప్పుడైతే ద్వితీయ కారకుడు అనేవాడు బుధుడు అనేవాడు కుజుడితోటి పాపగ్రహంతో కలిసి ఉన్నాడో ధనం అనేది 100 రూపాయలు వస్తే 200 ఖర్చు అయ్యే అవకాశం అనేది జాతకంలో ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే గురువు అనేవాడు తృతీయ స్థానంలో ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో బ్రహ్మాండమైన స్థానంలో ఉన్నాడు. ధనం అనేది రాబడి అనేది భవిష్యత్తులో ఉంటుంది, కానీ ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కారణం జన్మ లగ్నం నుండి వ్యయాధిపతి ద్వితీయాధిపతి కాంబినేషను అంటే వ్యయాధిపతి అయిన కుజుడు ధనాధిపతి అయిన బుధుడు అనేవాడు ఇద్దరూ కూడా కలిశారు. కలవటం వల్ల ఏంటంటే ధనం ఎంత వస్తుందో అంత ఖర్చు అనేది అవుతూ ఉంటుంది వాస్తవంగా జాతకంలో. అందువల్ల ఆ బుధుడు కుజుడికి సంబంధించిన దోషాలనేవి మీరు ఖచ్చితంగా పరిహారం చేసుకోండి. అవసరమైతే ఇంటి దగ్గర సుదర్శన హోమాన్ని చేసుకోవటం వల్ల, సుదర్శన హోమం కానీ లేకపోతే లక్ష్మీనారాయణ హోమం కానీ చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ దోషాలను మీరు పరిహారం చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే మీ జాతకంలో పంచమ స్థానంలో రాహు ఉండి కూడా సర్పదోషం అనేది ఏర్పడింది. అది కూడా దోషమే. మీది పుబ్బా నక్షత్రం 1వ పాదం సింహరాశి వృషభ లగ్నం అవుతుంది. మీరు నోట్ చేసుకోండి. మీ లక్కీ నెంబర్స్ 1, 3, 7, 9. 1, 3, 7, 9. లక్కీ డేస్ వచ్చేటప్పుడు ఆదివారం, బుధవారం, శనివారం. ఆదివారం, బుధవారం, శనివారం. హలో, చెప్పండి మధు గారు. గృహయోగం ఉందా సార్? ఏంటండి గృహయోగమా?
అవును సార్. గృహయోగం అనే జాతకంలో ఉందయ్యా. గృహయోగం మీరు కొనటానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఈ దోషాలని వెంబడించే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల కొంత దోషం కలిగే అవకాశం ఉంది. మీరు ఏం పేరు రాస్తున్నారు సంఖ్యాశాస్త్రం ప్రకారంగా? మధు సార్. మధు MADHUనా? అవునండి. MADHUలో డి పక్కన డబుల్ హెచ్ చేర్చండి. ఓకే ఓకే సార్. డబుల్ హెచ్ చేసి గురువారం రోజున 501 సార్లు రాయండి. ఒక గురువారం కుదరకపోతే వేరే గురువారం రోజు కూడా రాయొచ్చు మీరు. రాయటం వల్ల మంచి అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ధన్యవాదాలండి మధు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, హస్తరేఖలు చూసేటప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే రకంగా చూస్తారా? అంటే కుడి చెయ్యి ఎడం చెయ్యి వేరమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ప్రతి ఒక్కళ్ళకు కూడా వాస్తవంగా ఏంటంటే మగవాళ్ళకు కానీ చాలా మంది కూడా ఏం చేస్తుంటారు అంటే మగవాళ్ళకి కుడి చెయ్యని ఆడవాళ్ళకి ఎడమ చెయ్యని అంటారు వాస్తవంగా అయితే. అయితే పురాతన శాస్త్రం ప్రకారం ఏం చేశారు, 2 చేతులు చూడాలి వాస్తవంగా అయితే. అంటే ఒకటేమో పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అనేది తెలుస్తుంది, తర్వాత ఇంకొక చెయ్యి ఏమో ఇప్పుడున్న జన్మలో ఉండే ఫలితం అనేది తెలుస్తుంటుంది. అందువల్ల దాన్ని 2 విధాలుగా మనం సమీక్ష చేసి చేయటం వల్ల క్లియర్ అయిన పిక్చర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది బృహస్పతికి సంబంధించిన వేలు అంటారు. దీన్ని మనం పరీక్ష చేయాలి. తర్వాత శనికి సంబంధించి అంటే శని అనేవాడు ఎలా ఉంటాడు, ఉబ్బెత్తున్నాడా, దానిలో త్రికోణం ఉందా, చతురస్రాకారం ఉందా, లేదా ఏమైనా సర్కిల్ ఉందా, శని అనేది శని యొక్క లైన్ అనేది ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంది, శని యొక్క దశ అనేది ఎంతవరకు ఉంటుంది, శని యొక్క ప్రభావం అనేది ఆ మానవుడి మీద ఎంత ప్రభావితం అవుతుంది అది. తర్వాత 3వ సన్ సూర్యుడు సంబంధించింది. అంటే సన్ లైన్ ఉందా లేదా, అంటే అదృష్ట రేఖలు ఉన్నాయా లేవా, అంటే ఎంతవరకు ఉంది, సూర్యుడు భగవానుడు యొక్క అనుగ్రహం అనేది ఎంతవరకు ఉంటుంది. తర్వాత బుధుడు సంబంధించింది ఇది, ఆ బుధుడు సంబంధించిన వేలు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా. తర్వాత కుజుడు చంద్రస్థానాలు, ఈ స్థానాలన్నీ కూడా మనం చూసుకుంటాం. సర్పదోషం ఏదైనా ఉందా, చిక్కులు ఉందా, వాహబంధం ఉందా, సంతానం ఉందా, సింక్ ఉందా, చక్రాలు ఉన్నాయా, మచ్చలు ఉన్నాయా, ఏదన్నా త్రికోణాలు ఉన్నాయా, సర్కిల్స్ ఉన్నాయా, రకరకాల వాటిలో కొంత చిహ్నాలు ఉంటాయి, కొన్ని అలాంటి కొన్ని బాణాగుర్తులు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనం సమీక్ష చేసి చూడాలి. అప్పుడు చూసినప్పుడే మనకు క్లియర్గా విషయాలన్నీ కూడా ఇలా ఉంటాయి. జాతకంలో సాముద్రిక ప్రకారంగానే పరిశీలన చేయొచ్చు. అలా చేయటం వల్ల ఏంటంటే అష్టసాముద్రిక విషయాలన్నీ కూడా మనకు క్లియర్గా తెలుస్తాయి. అందువల్ల ఆ సాముద్రికము అంటారు, అంటే ముద్రిక అని అర్థం. అంటే చేతులు అష్ట సాముద్రికం అంటారు, అంటే మన చేతుల్లో ఉండే ముద్రిక. అంటే శిశువు ఎప్పుడైతే బయట నుంచి వస్తాడో ఎంబటే రేఖలు అప్పుడే ఏర్పడతాయి, శిశువు గర్భంలోనే ఏర్పడతాయి. అంటే ఇప్పుడు హస్తరేఖల ద్వారా చూస్తే ఎంతవరకు వాళ్ళకి అట్లా ఫలితం ఉంటుంది అంటారు? ఉంటుందమ్మా, హస్తరేఖ ద్వారా ఫలితం అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు. అయితే ఏంటంటే దాన్ని డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి అష్టసాముద్రికం అనేది చూపించుకోవడం వల్ల దాని స్థానం, దాని దోషాలు, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా క్లియర్గా బయటకు వస్తాయి. దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటే మంచిది, అనుకూలత అనేది కలుగుతుంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా అష్టసాముద్రికం ఒక భాగమే. అంటే ఆ రేఖలు చూపిస్తూ ఉంటాయి, రేఖలు చూపిస్తూ ఉంటుంటే రేఖల్లో ఏవే విధానాలు ఉన్నాయి, ఎలా ఉంటుంది, ఇక్కడ పెళ్ళి అవుతుందా లేదా, ఈ భార్య స్థానాలు, సంతాన స్థానం, అన్ని రకాల స్థానాలు కానీ అన్ని రకాల విషయాలు కానీ అష్టసాముద్రికం ద్వారా క్లియర్గా తెలుసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఉండక్కర్లేదు, అష్టసాముద్రికం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఏదన్నా సమస్యను బట్టి కూడా సాల్వ్ చేయొచ్చు వాస్తవంగా. ఉదాహరణకి ఒక వ్యక్తికి సంతానం కలగట్లేదు, క్వశ్చన్ మార్క్, అదే ఆయన హస్తం చూపిస్తాడు అనుకోండి కాసేపు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. హస్తరేఖలు కూడా కొంతమందికి ఏమవుతాయంటే పని చేసి 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 అరిగిపోతాయి, కొన్ని రేఖలు ఉండవు. సమస్యను బట్టి కూడా దాన్ని సాల్వ్ చేసుకొని లగ్న కుండలు గీసేంత పని చేయొచ్చు. ఇప్పుడు సంతానం కలగట్లేదు ఓ వ్యక్తికి, ఉదాహరణకి గురువు అనేవాడు నీచంగా ఉంటేనే సంతానం కలగదు. అంటే పంచమ స్థాన అధిపతి కానీ, పంచమంలో గ్రహాలు ఉండటం కానీ, సర్పదోషం ఉండటం కానీ, సంతాన కారకుడైన గురువు అనేవాడు అనుకూలత లేకపోవడం వల్ల సంతానం కలగదు. తర్వాత కుటుంబంలో కలతలు వస్తున్నాయి. ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ఎవరున్నారు, ఆ కుటుంబ స్థాన అధిపతి ఎవరున్నారు, ఆ కుటుంబ స్థానానికి అధిపతి ఎలా ఉన్నాడు, వాళ్ళని మనం
ఆ కుటుంబానికి సంబంధించిన దోషాలకి వాళ్ళని రెమెడీస్ చేసుకోవాలి. అంటే జాతకంలో సర్పదోషం ఉన్నా సంతానం కలగదు, గురుదోషం ఉన్నా సంతానం కలగదు. తర్వాత ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో కలతలుంటే గురువు అనుకూలత లేకపోతే కలగదు. గురువు దాన్ని ప్రసన్నం చేసుకోవాలి. కుటుంబంలో కలతలు వస్తున్నాయి, ఇంట్లో చికాకులు వస్తున్నాయి, గురువును ప్రసన్నం చేసుకోవాలి. ఆరోగ్యం బాగలేదు, కుజుడు శనిని రవిని మనం చూసుకోవాలి. అంటే ఆరోగ్యం బాగాలేదు అనుకుంటే దీర్ఘకాల వ్యాధులు వస్తాయి అనుకోండి, కుజుడు రవి తర్వాత శని దోషాలను పరిహారం చేసుకోవాలి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ చెబితే దానికి తగ్గ రెమెడీస్ అనేవి చేసుకోవచ్చు. అంటే ప్రశ్న ఇస్తేనే చాలు దానికి రెమెడీ చెప్పవచ్చు. డేట్ ఆఫ్ బర్త్లు జాతకాలు చూడలేని వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. క్వశ్చన్కి ఆన్సర్ వెంబటే వచ్చేస్తుంది. అలా చెప్పడం వల్ల వాళ్ళకి విషయాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. కొంతమంది ఆయుష్ గండాలు ఉంటాయి, శని బాగలేదు, శనికి హోమం చేయాలి. శనికి సంబంధించిన విషయాలన్నీ కూడా పాశుపదాలు కానీ, శనికి సంబంధించిన దక్షిణాకాళి స్తోత్రం కానీ ఇలాంటివన్నీ పారాయణం చేయటం వల్ల మహామృత్యుంజయ పాశుపదాస్త్ర అభిషేకం, ఆరోగ్య పాశుపదాస్త్ర అభిషేకం ఇలాంటివన్నీ రకరకాలుగా ఉన్నాయి. ప్రశ్న ఉంటే చాలు సమాధానం ఈజీ దొరుకుతుంది. దేనికైనా సరే సమాధానం ఉంది. సమాధానానికి వేదాల్లో చెప్పారు. ఏ దోషాలు చేసుకోవాలని పరిహారం చేసుకోవాలి, ఏ విషయం అయితే దానికి సంబంధించిన ప్రామాణికంగా ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మామూలుగా సంతానానికి కారణం అనే సంతానం కలగలేదు, మగవాళ్ళకి టెస్టోస్టిరాన్ టెస్ట్ చేస్తారు, ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ టెస్ట్ చేస్తారు. అమ్మట ఆ డాక్టర్ టెస్ట్ చేయగానే అమ్మటే తెలుస్తుంది. అతను డాక్టర్ వాస్తవంగా అయితే చూడంగానే ఎంబటే చెబుతాడు. అయితే ఇన్ కేసు వీళ్ళకి ఒకసారి టెస్ట్ చేసి చూద్దామని చెబుతారు కొంతమంది డాక్టర్లు. మామూలుగా అసలు ఎంత మోతాదు ఉందని, ఎంత పర్సంటేజ్ ఉందని తెలుసుకోవడానికి మాత్రమే డాక్టర్ చేస్తారు. డాక్టర్కి ప్రశ్న ఇవ్వగానే ఆన్సర్ అతను చెప్పగల సమర్థుడే డాక్టర్స్. ఏదైనా సరే ఒక రోగం వచ్చిందనుకోండి, స్కిన్ కానీ లేకపోతే ఏదైనా సరే కళ్ళు తిరిగి పడిపోతున్నా అన్నా కూడా ఎంబటే వాళ్ళకి 99.9% వాళ్ళకి అందుతుంది. వాళ్ళకి ఆయన దగ్గర ప్రశ్న సమాధానం అని డాక్టర్ దగ్గర ఉంటుంది. అలానే ఆస్ట్రాలజర్ దగ్గర కూడా ఎప్పుడైనా సరే ప్రశ్న చెప్పంగానే ఎంబటే ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎంబటే ఊహించగల శక్తి అనేది ఉంటుంది. అలాగా దాని ప్రకారంగా చెప్పుకోవచ్చు. దానిలో ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి గొంతు దగ్గు వస్తుందని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎంబటే చూస్తాడు అది ఆస్తమానా లేకపోతే కొండనాలికనా లేకపోతే ఏదన్నా ఎలర్జీ ఏమైనా చేసిందా ఎంబటే ఈ 3-4 ఆప్షన్లోనే కనుక్కుంటాడు డాక్టర్. ఇక 5వ ఆప్షన్కి వెళ్ళక్కర్ల పెద్దగా. వాళ్ళకి 99% పిక్చర్ అనేది ఎంబటే వస్తుంది డాక్టర్స్ కూడా. ఏ డాక్టర్కైనా సరే, యూరాలజిస్ట్కి అయినా తిరిగితే, ఈఎన్టీ డాక్టర్కి అయినా, ఏ డాక్టర్కి అయినా కూడా, ఎండ్రోక్రాలజిస్ట్కి కానీ లేకపోతే స్కిన్ స్పెషలిస్ట్ కానీ ఏ డాక్టర్కి అయినా కూడా, మనం వెళ్ళిన ఏ డాక్టర్కి అయినా కూడా వాళ్ళకి ఎంబటే చెప్పంగానే సమాధానం. అలానే ఆస్ట్రాలజీలో కూడా గురువు బాగలేడా, శని బాగలేదా, రవి బాగలేదా, కుజుడు బాగలేదా, ఏ గ్రహం బాగలేదు, వ్యాపారం బాగుండట్లేదు అంటే బుధుడు బాగలేదు అని అర్థం. అలా ప్రతిదానికి కూడా సమాధానం అనేది వస్తుంది. రైట్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడదామండి. మీ పేరు చెప్పండి. నా పేరు మల్లయ్య అండి. మా అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. ఓకే మల్లయ్య గారు, బాబు పేరు చెప్పండి. బాబు పేరు నీరజ్ కుమార్ అండి. నీరజ్ అండి? నీరజ్ కుమార్, నీరజ్ కుమార్. స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి మళ్ళీ. NEE RAJKUMAR. నీరజ్ కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇప్పుడు 21/8/1996 సాయంత్రం 5:03 5:03 సాయంత్రం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి స్టడీ ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఓకే, తప్పకుండా మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. స్టడీ గురించి అడుగుతున్నారు బాబు నీరజ్ కుమార్. అయితే వీళ్ళు లగ్నం వచ్చేటప్పుడు మకర లగ్న జాతకులు అవుతారు వీళ్ళు. అయితే స్టడీ గురించి అడిగారు. గురువు అనేవాడు బ్రహ్మాండమైన స్థానంలో అనుకూలత ఉంది. విద్య గురించి బ్రహ్మాండమైన అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది జాతకంలో ఉంది. అయితే ఈ జన్మ లగ్నం నుంచి, మకర లగ్నం నుంచి గురువు అనేవాడు బ్రహ్మాండమైన అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. ఒకసారి నవగ్రహాల ప్రదర్శన అనేది చేయమని చెప్పండి. గురువు అంతా కూడా అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంది. కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం చిక్కులు వచ్చే అవకాశం ఉంటే ఒకసారి త్రయంబక పాశుపదాస్త్ర అభిషేకం చేయటం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ఓకే, ధన్యవాదాలండి మల్లయ్య గారు.
అలాగా ఎవరైనా సరే ఒక ఆన్సర్ అనేది ఒకటి ఉంటుంది ప్రశ్న. ఎక్స్పర్ట్లు ఏం చేస్తారంటే ఏ ఎక్స్పర్ట్ అయినా కూడా డాక్టర్స్ కానీ ఎవరైనా సరే మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ విషయాన్ని చెబితే సమాధానం ఆటోమేటిక్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా ఇప్పుడు నిందా చెప్పే వ్యాపారం బాగాలేదన్నాడు, బుధుడు కారకుడు, వ్యాపార కారకుడు, అక్కడ బాగలేదని. కొంతమంది చిన్నపిల్లలు బుద్ధిమాంద్యం అని వస్తుంది, డెవలప్మెంట్ అనేది ఉండదు వాళ్ళకి. ఏంటంటే బుధుడు బాగలేకపోవటం వల్ల అలాగా. కొంతమంది మానసికంగా శారీరకంగా ఆందోళన పడుతుంటాడు. మానసికానికి చంద్రుడు బాగలేకపోవడం వల్ల మానసిక ఆందోళన పడతాడు. శారీరక ఆందోళన ఏంటంటే రవి కుజుడు శని వల్ల వస్తుంటుంది శారీరక ఆందోళన. ఇలా ప్రతి గ్రహానికి కూడా ప్రతి విషయానికి కూడా ఒక కారకత్వం అనేది ఉంటుంది. మనం చెప్పిన సమాధానానికి ఎంబటే క్వశ్చన్కి ప్రశ్న చెప్పంగా దానికి సమాధానం కూడా ఉంటుంది, దానికి తగ్గ రెమెడీస్ కూడా చూస్తారు. చాలా మంది కూడా డాక్టర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ దాని సమాధానం చెప్పంగానే ఎంబటే వాళ్ళకి తెలుసు. కానీ ఎంత పర్సంటేజ్ ఉండటానికి ఇంకా కొంత లోతుగా అధ్యయనం చేయడానికి వాళ్ళు డాక్టర్స్ స్కాన్ అనేది చేస్తారు వాస్తవంగా అయితే. లేకపోతే వాళ్ళకి మనకు వెళ్ళంగానే వాస్తవంగా అయితే వెళ్ళంగానే వాళ్ళకి తెలుసు. కొంతమంది స్కాన్ లేకుండా ముందు మందులు రాసేస్తారు డాక్టర్ గారు, అంటే వాళ్ళకి 99% పాయింట్ తెలిసినట్టు అర్థం. వెంబట రాయంగానే వాళ్ళు ఆ తర్వాత స్కాన్ చేసుకుంటే వారం రోజుల తర్వాత రండి మళ్ళీ నేను ఒకసారి చూస్తానంటారు. అనగానే వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు చదువుకున్న MBBSలో కానీ MS MDలో కానీ దానిలో ఒక సబ్జెక్ట్లో రీసెర్చ్ చేసి ఉంటారు. ఓ డిప్లొమా ఇన్ గైనకాలజిస్ట్ అలాగా దానిలో రీసెర్చ్ చేసి ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఎంబటే కూడా తెలిసిపోతుంది. ఆస్ట్రాలజీలో కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం అంటే చదువుకుంటాను కదా, అలానే హస్త సాముద్రికం కూడా ఉందండి. ఇప్పుడు మన తెలుగు యూనివర్సిటీలో కానీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో కానీ వేరే చోట చాలా యూనివర్సిటీస్ లో ఇండియాలో మదురై కామరాజ్ యూనివర్సిటీలో వాటిలో చాలా చోట MA ఆస్ట్రాలజీ అనేది ఉంది. ఫస్ట్ మన హైదరాబాద్ లో తెలుగు యూనివర్సిటీలో ఉంది, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో MA ఆస్ట్రాలజీ ఉంది. MA ఆస్ట్రాలజీలోనే ఇదొక భాగమా? భాగం. జ్యోతిష్యంలోని వాస్తు అస్సాముద్రికం అనేది వన్ ఆఫ్ ది పార్ట్. అంటే ఇంకా దాంట్లోనే జ్యోతిష్యంలోనే చదువుకుంటారు. జ్యోతిష్యంలోనే పార్ట్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు సైన్స్ గ్రూప్ అన్నాం, సైన్స్ గ్రూప్ లో మా ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. అలానే ఇది కూడా అలానే ఇక్కడ ఏంటంటే సైన్స్ అనగానే అంటే ఒక ఫిజిక్స్ ఏ ఉండాలని కెమిస్ట్రీ ఏ ఉండాలని ఉండదు. ఆ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, బయాలజీ, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జంతు శాస్త్రం, ఇలాంటివి రకరకాలన్నీ కూడా ఉంటాయి. అలానే ఇక్కడ ఆస్ట్రాలజీ, MA ఆస్ట్రాలజీ అంటే దానిలో ఒక గ్రూప్స్ ఉంటాయి. MA ఆస్ట్రాలజీలో ఆ ఆస్ట్రాలజీలో ఎలా ఉంటుంది? జ్యోతిష్యం ఉంటుంది, వాస్తు ఉంటుంది, సంఖ్యాశాస్త్రం ఉంటుంది, శాస్త్ర సాముద్రికం ఉంటుంది. ఇలాగ 4 డివిజన్స్ గా ఉంటాయి. ఈ 4 డివిజన్లో మళ్ళీ వాస్తులో ఆగమ వాస్తు ఉంటుంది, కొంతవరకు తీసుకొస్తారు దాన్ని. అంటే ఇది వేరు. వాస్తు అంటే ఏంటంటే ఇంటికి సంబంధించింది వాస్తు. ఆగమ శాస్త్రం అంటే ఏంటంటే దేవాలయానికి, అంటే శివాలయాలు శైవాలయాలు ఎలా కట్టాలి, మరి శాక్తేయ ఆలయాలు ఎలా కట్టాలి, విష్ణుపరమైన ఆలయాలు ఎలా కట్టాలి. శాక్తేయ ఆలయం అంటేనే అమ్మవారి ఆలయం. మరి శివాలయాలు ఎలా కట్టాలి, శైవాలయాలు అంటారు. విష్ణుపరమైన ఆలయాలు ఎలా కట్టాలి, వాళ్ళ ధ్వజస్తంభం అనేది ఎంత ఉండాలి, విగ్రహ ప్రమాణం అనేది ఎంత ఉండాలి, విగ్రహ ప్రమాణం నుంచి ధ్వజస్తంభం యొక్క ప్రమాణం ఎంత ఉండాలి, ఎంత కొలతలో తీసుకోవాలి, విగ్రహాన్ని బట్టి గుడి కట్టడం, గుడి కట్టి గోపురం కట్టడం, గోపురాన్ని దాన్ని విగ్రహాన్ని బట్టి ధ్వజస్తంభం పెట్టడం, దాన్ని బట్టి ప్రాకారాన్ని పెట్టడం, క్షేత్రపాలకులను పెట్టడం, ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రానికి సంబంధించిన విషయం. ఆగమ శాస్త్రంలో కూడా మళ్ళీ వైష్ణవ ఆగమం, పాంచారాత్ర ఆగమం, వైఖానస ఆగమం, శాక్తేయ ఆగమం, శైవ ఆగమం అనేవి ఇన్ని రకాలుగా 18 ఆగమ శాస్త్రాలు ఉంటాయి దీనిలో. ఇలా మళ్ళీ ఆగమ ప్రతిష్టా విధానం అంటే ఎలా చేయాలి, ఒక దేవాలయం యొక్క ప్రతిష్టను ఎలా చేయాలి అంటే ప్రతిష్టలో ధాన్యాదివాసం, జలాదివాసం, పుష్పాదివాసం, తర్వాత ఇలా ధ్వజస్తంభాన్ని పూజ ఎలా చేయాలి, కర్కరి స్థాపన, ఇలా పంచగవ్య ప్రాసనము, ఇలా మొత్తం కూడా రక్షాబంధనం దగ్గర నుంచి, ఋత్వీకరణం దగ్గర నుంచి, దీక్షావస్త్రాల దగ్గర నుంచి మొత్తం కూడా ఆగమ ప్రతిష్ట స్థానం దగ్గర నుంచి యంత్రాలు స్థాపన చేయడంతో సహా మొత్తం కూడా ఉంటాయి. నేత్రో నీల్మలం ఉంటుంది ఒకటి, అంటే నేత్రాలు అమ్మవారికి ఎలా పెట్టాలి అనేది చెప్పేదే మొత్తం కూడా ఆగమ శాస్త్రం ప్రకారంగా ఉంటుంది వాస్తవంగా అయితే. ఇలా ఆగమ శాస్త్రం అనేది కూడా ఒక వాస్తులో ఒక భాగం అనేది అంటారు. అలాగా రైట్. ఇంకా కాలర్స్ తో మాట్లాడదాం. మాట్లాడే ముందు భవిష్య జ్యోతి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
ప్రభుత్వం పెట్టే పరిస్థితులలో అర్హులకు నిజమైనటువంటి అర్హులకు కడుపు నింపుతుంది. నిజమైనటువంటి అర్హత ఉన్న వాళ్ళను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటది. ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే. అన్ని వివరాలతో సిద్ధంగా ఉండండి. బంగారు తెలంగాణకు బాటలు వేయండి. ఫాస్ట్ షేవ్ కావాలా? సమర్పిస్తున్నాం జిలెట్ వెక్టర్ 3. ఇందులో 3 బ్లేడ్లు ఉన్నాయి. అవి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతాయి. మీకు ఇస్తాయి వేగమైన షేవ్, ఘాటు లేకుండా ఫుల్ స్పీడ్ లో. జిలెట్ వెక్టర్ 3 50 రూపాయలకే నెలంతా వచ్చే షేవ్. ఈయన మిస్టర్ కూల్. జుట్టు రాలడం విషయంలో అయితే మాత్రం కానే కాదు. నువ్వు నీ గురించి మాట్లాడు. అసలు ఈ జుట్టు రావడం కోసం ఎన్నెన్ని చేశానో తెలుసా? ఇప్పుడే నువ్వు అంటావు దీనికి కారణం డాండ్రఫా అని. డాండ్రఫ్ తో హెయిర్ ఫాల్. అందుకే వాడండి హెడ్ అండ్ షోల్డర్స్ యాంటీ హెయిర్ ఫాల్. ఇది డాండ్రఫ్ ని తొలగిస్తుంది 100% వరకు ఎల్లప్పుడు, మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది 95% వరకు. చెప్పాలని నేను చెప్పాను. లేదు, నేను చెప్పాను. నేను హెడ్ అండ్ షోల్డర్స్. మట్టి పొత్తిళ్లలో మణిరాసులు, రైతు పొదరింట్లో ధాన్యరాసులు, నేలమ్మ దీవెన సింగిడి రాల్చిన చినుకు, టీఎన్ఎన్ నేర్పే కొత్త సేద్యం, ధనరాసులై నడిచొచ్చే ధాన్యరాసులు. రైతన్న బతుకు మీ టీఎన్ఎన్ లో. గోండు యోధుని అసమాన పోరాట గాథ. పచ్చనియాకు పచ్చల బాకు చిచ్చర పిడుగై పుట్టిన గోండు వీర భీమ్. పువ్వుల దండ నిప్పుల కొండ జమిలిగా పుట్టిన గిరిజన గోండు వీర భీమ్. నిజాం రాజుతో గర్భ విరోధం, తెలంగాణ తొలి రణ నినాదం, సమరం భీమ్ వీర భీమ్. నవ తెలంగాణ నిర్మాణానికి గ్రామ సర్పంచుల విజన్. సర్పంచులతో ముఖాముఖి. దేశ్ కి నేత మీ టీఎన్ఎన్ లో. ప్రాణవాయువు వాడేంతవరకే ప్రాణికి విలువ. ఆ ప్రాణవాయువు అనంతవాయువుల్లో కలిస్తే మిగిలేది నిర్జీవ శరీరమే. అయితే మతాలు ఎన్నైనా, వాటి అంత్యక్రియా సాంప్రదాయాల మాట ఎలా ఉన్నా, చివరకు అందరూ కలిసిపోయేది ఆ పంచభూతాల్లోనే. ప్రపంచాన్ని తరచి చూస్తే ఇంకా ఎన్నో రకాల అంత్యక్రియలను మనం గమనించవచ్చు. ఈ కోవలోనిదే ఆకాశ ఖననం. విశ్వజ్యోతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో పాటు మల్లికార్జున శర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు జాతకపరంగా ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కు కాల్ చేయండి. మల్లికార్జున శర్మ గారితో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే 9000755887 ఈ నెంబర్ కి కాల్ చేసి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కూడా మాట్లాడవచ్చు. అంటే ఇప్పటి వరకు ఆగమ శాస్త్రం గురించి చెప్పారు కదా. ఆగమ శాస్త్రం అంటే దేవాలయాల్లో విగ్రహాలు పెట్టడం, దాని గురించి చెప్పారు. అంటే కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు నిలబడి ఉంటాయి, కొన్ని దేవాలయాల్లో అమ్మవారిని కానీ కూర్చోబెడతారు కదా, అలా దేని ప్రకారం చేస్తారు? అంటే దేవాలయాల్లో వచ్చేటప్పటికల్లా విగ్రహాలు అనేవి కొన్ని, కూర్చున్న మూర్తులు అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఈ కూర్చున్న మూర్తులు తర్వాత నిలబడిన మూర్తులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు రామాలయంలో తీసుకున్నాం అనుకోండి,
రాముడు వారు నిల్చున్నట్టుగా ఉంటుంది. అంటే రాముల వారు ఒక పక్కన సీతాదేవి, లక్ష్మణుడు అనే 3 విగ్రహాలు ఉంటాయి. కింద ఆంజనేయ స్వామి ఉంటారు, కూర్చొని ఉంటారు. అలాగా కొన్ని మూర్తులకి ఇప్పుడు గణపతి ఉన్నాడు, గణపతికి కూర్చొని ఉంటాడు ఎప్పుడు కూడా గణపతికి. అయితే నిలబడ్డ గణపతి లేదా అంటే ఉన్నాయి. అంటే ఖైరతాబాద్ లో ఉచ్చిష్ట గణపతి ఒకటి, లంబోదర గణపతి ఒకటి, గణపతిలో చాలా రకాలు ఉన్నాయి. అయితే గణపతి నిల్చున్న గణపతి కూడా ఉన్నాయి. నృత్య గణపతి ఉంటాడు, నృత్యం చేస్తూ ఉంటాడు, నిల్చుంటాడు నృత్య గణపతి. అలాగా నిల్చున్నదానికి కూర్చున్నదానికి వాస్తవంగా ఏం సంబంధం అనేది ఉండదు. అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, అమ్మవారి విగ్రహాలు కూర్చున్నవి ఉంటాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కూర్చున్నదాన్ని నిలబడడాన్ని తేడా ఏమనేది వాస్తవంగా ఆగమ శాస్త్రంలో ఉండదు. అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా కొన్ని చోట్ల నిల్చున్న ఉన్నాయి. ఇప్పుడు కన్యకా పరమేశ్వరి, కన్యాకుమారి ఇలాంటి క్షేత్రాల్లో కూడా నిల్చున్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడ శిల్ప సంపదను బట్టి, అక్కడుండే విగ్రహ రూపాన్ని బట్టి ఏదైతే అక్కడ అణువుగా ఉంటుందో వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి కూడా ఆగమ శాస్త్రంలో స్పెషల్గా నిల్చోమని కానీ కూర్చోమని కానీ చెప్పాల. అయితే వాళ్ళ ఆకారాన్ని బట్టి, ఆ గుడిదాన్ని బట్టి, ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పిని బట్టి కూడా అలా పెట్టినవని ఉన్నాయి వాస్తవంగా. అయితే దానికి ఆగమ శాస్త్రానికి పెద్దగా సంబంధం అనేది లేదు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో హలో. అయితే దానికి దీనికి సంబంధం ఏం లేదు. దానికి ఏంటంటే ధ్వజస్తంభానికి కానీ లేకపోతే విగ్రహ ప్రమాణం కానీ గోపురాన్ని వీటికి సంబంధించినవి అయితే వాస్తవంగా అయితే ఆగమశాస్త్రంలో ఉంటాయి. అలాగా చెప్పము. ఇప్పుడు అంటే గుడి ఉంటుంది కదా, గుడిలో అంటే కొన్నేమో పెద్దగా కట్టిస్తారు, కొన్నేమో మామూలుగా చిన్నగా ఉంటాయి కదా గుళ్ళు. అలా కూడా అంటే చిన్న గుడిలో చిన్న విగ్రహం పెడతారు, పెద్ద గుడిలో కొంచెం పెద్దగా విగ్రహాలు ఉంటాయి. అది ఎందుకు అట్లా వ్యత్యాసం ఉంటుంది? వ్యత్యాసం అంటే ఫస్ట్ ఆగమ శాస్త్రంలో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే విగ్రహ ప్రమాణాన్ని పెట్టి మాత్రమే గుడిని కట్టాలి, గర్భాలయాన్ని. శివలింగం ఇంత ఉందనుకోండి, దీని ప్రమాణాన్ని బట్టి అనుసరించే గర్భాలయం అనేది కట్టాలి. పెరిగిందనుకోండి దాన్ని బట్టే వైశాల్యాన్ని తీసుకోవాలి. మామూలుగా ఏంటంటే ఇంత విగ్రహానికి 10x10 పెడతారు గర్భాలయంలో. ఇది పెరిగిందనుకో ఏమంటే 12x12 పెడతారు. అంటే కింద ప్లేస్ అంటే ఆయం ఉంటుంది, దానికి ధ్వజాయము, సింహాయనము, గజాయము ఉంటుంది. అంటే పొడవు ఇంటూ అనేది లెక్కేసుకుంటారు. లెక్కేసుకుంటున్న దానికి ధ్వజాయం పెట్టాలా, గజాయం పెట్టాలా, సింహాయం పెట్టాలా, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఇప్పుడు గజాయం పెట్టాలి, మంచిది, ధ్వజాయం పెట్టాలి, ఇలాంటి ఆయాలు ఏం పెట్టాలి అనేది వాస్తవంగా అయితే ఆలోచన చేసుకుంటారు. చేసుకున్న తర్వాత దాన్ని బట్టే ఆ విగ్రహాన్ని బట్టే ఫస్ట్ విగ్రహాన్ని తెచ్చి వడ్లలో ఉంచి దాన్ని బట్టి మన ప్రమాణాన్ని బట్టి గర్భాలయం కట్టాలి. గర్భాలయాన్ని బట్టి ప్రాకారం కట్టాలి. ఈ గర్భాలయాన్ని నుంచి ఉండే విగ్రహం యొక్క దూరాన్ని బట్టి, కాంపౌండ్ వాల్ను బట్టి ధ్వజస్తంభం అనేది ఫిక్స్ చేయాలి, పెట్టాలి. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, మీ పేరు చెప్పండి. సంతోష్ కుమార్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12వ తారీఖు అండి. 29 3 నెల 1993. ఓకే. పుట్టిన సమయం అండి 1:15 మధ్యాహ్నం. ఓకే. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగం ఉందా, ఏంది మన ఓకే, తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ గారు దేని గురించి? ఉద్యోగం గురించా, వివాహం గురించా? ఉద్యోగం గురించి ప్లస్ కుజదోషం ఉందని కూడా చెప్పారంట. అవునయ్యా, కర్కాటక లగ్నం అవుతుంది. వ్యయస్థానంలో కుజదోషం అనేది జాతకంలో ఉంది, వాస్తవం అది. అయితే ఇక్కడ ఏమిటంటే విషయం ఏంటంటే కర్కాటక లగ్నం అయింది, రోహిణి నక్షత్రం అయింది, వ్యయస్థానంలో కుజుడు అనేవాడు కొంత అనుకూలత అనేది లేదు, అది వాస్తవమే, దానిలో ఏం తప్పేం లేదు. పంచమ స్థానంలో రాహు ఉండటం వల్ల సర్పదోషం ఏర్పడింది. సెకండ్ పాయింట్ అంటే పంచమ స్థానంలో రాహు కానీ కేతు కానీ శని కానీ కుజుంటే దాన్ని సర్పదోషం అంటారు. పంచమ స్థానంలో రాహు అనేవాడు ఉన్నాడు, అది సర్పదోషం అనేది అవుతుంది వాస్తవంగా జాతకంలో.
తర్వాత చంద్రకేతువులు అనేవాళ్ళు వ్యయస్థానంలో కలిసి ఉండటం వల్ల మానసిక శారీరక ఆందోళన అనేది కలిగే అవకాశం అనేది జాతకంలో ఉంది. అది ఒక దోషం అనేది జాతకంలో ఉంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహు కుజుడు కేతు సంబంధించిన దోషాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి జాతకంలో. ఆ దోషాలను పరిహారం చేసుకొని ముందుకు వెళ్తేనే మంచిది అవుతుందమ్మా. మీరు ఏదో క్వశ్చన్ అడిగారు. దేవాలయం కట్టేటప్పుడు అంటే యంత్ర బలం అని ఉంటుంది కదా, యంత్రాన్ని చేస్తారు. అది ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, దానివల్ల అంటే గుడికి ఒక మహిమ అనేది ఉన్నది అని కూడా చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. ఇప్పుడు శివాలయం ఉంది. శివుడి విగ్రహం కింద ఆగమ శాస్త్రం ప్రకారంగా ఒక పీఠాన్ని ఏర్పరిచి ఆ పీఠం మీద శివలింగం పెట్టే ముందు శివ యంత్రాన్ని దాని లోపల పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే శివాలయాల్లో ఈ సోమసూత్రం అంటే పానుమట్టం ఉన్న తర్వాత ఆ పీఠం అనేది ఉన్న తర్వాత బాణలింగం తీసుకొచ్చి పెడతారు. అంటే బాణలింగం అంటే ఏంటంటే కింద అతుక్కొని ఉండదు, గుండ్రంగా ఈ షేపులో ఉంటుంది. ఇలాగా ఈ షేపులో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బాణలింగం అంటారు. అంటే ఆ బాణలింగాన్ని తీసుకొచ్చి కూడా దానిలో పెడతారు. అంటే మన రోల్ ఉంటుంది చూసారా, ఆ మోడల్లో ఇలా గుండ్రంగా ఈ ఆకారంలో వస్తుంటుంది. ఆ ఆకారంలో వచ్చిన దాన్ని మనం బాణలింగం అంటారు దాన్ని. అయితే ఈ బాణలింగంలో కూడా దానిని మనం ఆ సోమసూత్రంలో దిగేస్తారు దాన్ని. దాని కింద యంత్రం కూడా శివయంత్రం అనేది దాని కింద కూడా పెడతారు వాస్తవం అయితే. అయితే కలిసి ఉన్నది ఉంటుంది శివాలయంలో, అంటే దానిలో సోమసూత్రంలో కలిసి ఉన్నది ఉంటుంది, లేకపోతే అది ఒక్కటి తయారు చేసుకుని బాణలింగం పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అయితే శివయంత్రాన్ని ప్రతి దేవాలయాల్లో ప్రతి చోట కూడా ఒక యంత్రం అనేది పెడతారు. అమ్మవారు ఉన్నారనుకో దుర్గమ్మ అమ్మవారి యంత్రం అనేది పెడతారు. తర్వాత శైవాలయాల్లో శివయంత్రం అనేది పెడతారు. విష్ణు ఆలయాల్లో విష్ణు యంత్రం అనేది పెడతారు. రామాలయాల్లో రామయంత్రం అనేది పెడతారు. తర్వాత సర్పాలుంటే సర్పయంత్రం పెడతారు కింద. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే సుబ్రహ్మణ్య యంత్రం ఉంటుంది. అంటే బ్రాహ్మణోత్తములు దానికి 21 రోజులు కానీ 41 రోజులు కానీ దానికి యంత్రాలకి రాగి యంత్రానికి పూజ చేసి ఇస్తారు. దానిలో ఒక శక్తి అనేది ఒక జపతప హోమాదులు యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఆ రాగి రేఖకు పవర్ అనేది ధార పోస్తారు. ఎప్పుడైతే ధార పోసిన తర్వాత ఆ యంత్రం అనేది ఆ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ అమ్మవారి శాక్తేయ ఆలయాలు ఏ ఆలయంలో పెట్టినా కూడా దాని యొక్క జీవం ఉండటానికి పెడతారు. అంటే అది బ్రాహ్మణులు ఇంట్లోనే తయారు చేస్తారు, ఆ ఇంట్లోనే పూజ చేస్తారు. అంటే బయట అమ్ముతారు, అమ్మిన తర్వాత దాన్ని కొంతమంది ఇంట్లో తయారు చేసేవాడు కూడా ఉంటారు. అలా తయారు చేసిన తర్వాత దానికి శక్తి అనేది ఆపాదిస్తారు. అంటే జపతప హోమాలతో యజ్ఞయాగాది కృతులతో దాని హోమాన్ని వాటిని శాస్త్రీయంగా నిర్వహించి దాని యంత్రాన్ని ఇస్తారు. యంత్రాన్ని దాని కింద పెడతారు. పెట్టడం వల్ల ఆ యంత్ర బలం అనేది ఒకటి ఉంటుంది, దాన్నే యంత్ర బలము అంటారు దాన్ని. ఆ యంత్రం పెట్టడం వల్ల ఏంటంటే ఆ దేవాలయానికి కానీ భక్తులు రావటం కానీ యశస్సు రావటం కానీ ఆ దేవాలయానికి వెళ్ళాలి అనిపించడం కానీ ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా అయితే జరుగుతూ ఉంటుంటాయి. దానివల్ల ఆగమ శాస్త్రం ప్రకారం యంత్రం అనేది జగద్గురు రాజశేఖరాచార్యులు రాతితో చెక్కిన శ్రీచక్ర యంత్రాన్ని శ్రీశైలం ఇలాంటి క్షేత్రాల్లో, తిరుపతి ఇలాంటి క్షేత్రాల్లో, కాశీలో కానీ చాలా క్షేత్రాల్లో అలా పెట్టారు అది రాతి యంత్రం అనేది. హలో నమస్కారం అండి, మీ పేరు ఏంటండి? వినిపించట్లేదండి కొంచెం. వేణు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వేణు గారు. 5983 15వ తారీఖు 9వ నెల 1983 సంవత్సరం. అవునండి. ఓకే, పుట్టిన సమయం అండి? ఉదయం 8:20 అండి. ఉదయం 8:20. అవునండి. వేణు గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. ఇప్పుడు ఒక 5-6 years నేను ట్రై చేస్తున్నాను, సెట్ అవ్వలేదు, దానికోసం అని చెప్పేసి. ఓకే, తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. 8:20 గదయను పుట్టింది. అవునండి. ఉత్తరాషాఢ నక్షత్రం అవుతుంది, మకర రాశి, తులా లగ్నం. ఏమడుగుతున్నారు మీరు క్వశ్చన్? మ్యారేజ్ గురించి అండి. మీకు తులా లగ్నానికి జన్మ లగ్నంలో శని ఉంది. నేను చాలాసార్లు కూడా ప్రతి టీవీలో కూడా చెబుతున్నాను, టీఎన్ఎన్ ఛానల్లో చాలా చోట్ల వివరిస్తున్నాను. జన్మ లగ్నంలో శని ఉంటే ఏ మనిషికైనా కూడా చాలా లేటు పట్టే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. జన్మ లగ్నంలో శని అనేవాడు ఉండకూడదు. జాతకరీత్యా ఉంటే దానికి సంబంధించిన శని యొక్క పాశుపతాస్త్రాలు అలాంటివి కూడా చేసుకోవటం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. మీ జాతకంలో ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే జన్మ లగ్నంలో శని దోషం అనేది ఉండి తర్వాత శుక్ర కుజుల యొక్క కాంబినేషన్ అనేది ఎవరి జాతకంలో కూడా ఒక స్త్రీ గ్రహం కానీ ఒక పురుష గ్రహం కానీ శుక్ర కుజుల యొక్క దోషం అనేది ఉండకూడదు. దోషం అనేది ఉంటే భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో చాలా
మరి ఆకర్షణీయంగా లేకపోవటం, వైవాహిక జీవితం చప్పగా ఉండటం అనేది జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ దోషాన్ని, శుక్రకుజుల యొక్క దోషాన్ని, జన్మ లగ్నంలో శని యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకొని ముందుకెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. దానికి అంగారక పాశుపతాస్త్ర అభిషేకము, భృగుపాశుపత అభిషేకం లాంటి విశిష్టమైన పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకోవటం వల్ల బ్రహ్మాండమైన అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది తప్పకుండా ఉంటుందయ్యా. జన్మ లగ్నంలో శనిని, శుక్రకుజుల దోషాన్ని మీరు తొలగించుకొని ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందయ్యా. ఓకే, ధన్యవాదాలండి వేణుగారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మీరు శని ఉంది జన్మ నక్షత్రంలో, జన్మ లగ్నంలో శని ఉందని చెప్పారు కదా, అది హస్తరేఖల్లో చూపిస్తారు, కనపడుతుందమ్మా. శని యొక్క దోషం ఎంతవరకు ఉంది, ఎంత ప్రభావితమైంది ఆ జాతకంలో, ఏ స్థానాల్లో ఉంది అనే శని గురించి తెలుస్తుంది. అలానే ఇప్పుడు మన లగ్న కుండలు ఎలా తెలుస్తుందో అస్త సాముద్రికం ద్వారా కూడా తెలుస్తుంది. కొంతమందికి జాతకాలకి నేను ఈ మధ్య కాలంలోనే డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ లేదన్నారు, అస్సాముద్రికం చూపించుకున్నారు. శుక్రకుజులు బాగలేదని నేను ఖచ్చితంగా చెప్పంగానే ఎంబటి ఆ జాతకంలో మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇది డేట్ ఆఫ్ బర్త్ అని వాళ్ళు తెలుసుకోగానే ఎంబటే శుక్రకుజుల కాంబినేషన్ అనే జాతకంలో ఉంది. అలా దోషాలు అనేవి చాలా ఉంటాయి. ఆ దోషాన్ని పెట్టి దాన్ని బట్టి కూడా రెమెడీస్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇది వేదాల్లో ప్రామాణికం. వాస్తవంగా నేను, మీరు, ఇంకోళ్ళు ఎవరో చెప్పింది కాదు, ఏ స్వామీజీలు కానీ ఎవరు కానీ జ్యోతిష్యులు కానీ ఎవరు చెప్పింది కాదు. అయితే ఇది వేదాల్లో ఏం చేసుకోవాలి అంటే వేదాల్లోనే ఇవి దోషాలుంటే ఇవి చేసుకోండి అని చెప్పారు. దాన్ని అందరూ కూడా పాటించడం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? రవికాంత్ రెడ్డి. రవికాంత్ రెడ్డి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ రవికాంత్ రెడ్డి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి, టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ కట్ అయిపోతుంది. కాదు మేడం, రవికాంత్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ అంత ఐడియా లేదు. ఆయన ఎట్లుంది, బీటెక్ అది ఏరోనాటికల్ అయిపోయింది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ లేరు. రవికాంత్ రెడ్డి గారు జాతకం అడుగుతున్నారు కదండి, మీరు డేట్ ఆఫ్ బర్త్ లేదన్నారు. మామూలుగా అయితే మీరు అస్సాముద్రికం ద్వారా చూపించుకోవాలి. అయితే పేరు ప్రకారంగా తులారాశి అనేది వస్తుంది. ఫిబ్రవరి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రస్తుతం కూడా శని అనేవాడు కొంత అనుకూలత లేదు గోచారీత్యా. ఆ శని యొక్క పరిహారం చేసుకుని నవంబర్ 11 తర్వాత కొంత మరి ఇప్పుడు ప్రస్తుతం జన్మంలోనే శని ఉన్నాడు. రేపు నవంబర్ 11 తర్వాత కొంత ప్రభావం అనేది తగ్గుతుంది, కానీ పూర్తి కాదు. జూను 2017లో పూర్తి స్థాయిలో పోతుంది. ఆ శని యొక్క పరిహారాన్ని మరి ఈ 2.5 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా శని జపం చేసుకుని శని యొక్క తైలాభిషేకం చేసుకోవటం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. తులారాశి వాళ్ళకి గురువు అనేవాడు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా యోగ కారకత్వంలో ఉన్నాడు. శని దోషాన్ని పరిహారం చేసుకుని ముందుకెళ్ళడం వల్ల అంతా కూడా అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ పంచాక్షరి మీరు ఆ అబ్బాయి పఠించడం కానీ లేదా తల్లిదండ్రులు వారి పేరు మీద పఠించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. నవగ్రహాల ప్రదర్శనలు ఒకటి, తర్వాత ఆవుకి నల్ల నువ్వులు అనేది కూడా శనివారం రోజు పెట్టడం వల్ల మంచి జరిగే అవకాశం అనేది తప్పకుండా ఉంటుందయ్యా. ఓకే, ధన్యవాదాలండి శ్రీనివాస్. అంటే ఇట్లనే ప్రాబ్లమ్స్, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, సమయం తెలియదు. అవును, డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి సమయం తెలియదు, తర్వాత పేర్లు మాత్రమే ఉంటాయి. దాన్ని అస్సాముద్రికం ద్వారా చూపించుకోవచ్చు. పేర్లో ఉండే సమస్యను బట్టి కూడా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే న్యూమ సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా పేరు మార్చుకోవచ్చు. మార్చుకుంటే కూడా దానిలో అనుకూలతనే ఉంటాయి. ఈ దోషాలు కూడా పరిహారం చేసుకుంటేనే వాళ్ళకి మంచి అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం అంటే ఎక్కువ పెళ్లిళ్ళు ఉంటాయి. ఎందుకు శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతాయి? శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు అంటే ఒకటి, మనకి 12 మాసాలు ఉంటాయి. మాసాలలో ఈ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి ఒకటి ఉంటుంది. శూన్యమాసాలు అంటే 3 స్టెప్స్ ఉంటాయి దీనిలో. ఏ నెల? హలో హలో అయితే ఏ మాసాల్లో పెళ్లి చేసుకోవాలి అనే విషయాలు ఉంటాయి.
ప్రతి మాసానికి కూడా ఒక పేరు రావటానికి ఏంటంటే పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం ఉంటే దాన్ని చైత్రమాసం అని, విశాఖ నక్షత్రం ఉంటే దాన్ని వైశాఖ మాసం అని, జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం అని మనం పేరు పెట్టి పిలుస్తుంటాం. కృత్తికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం అని. ఇలాంటి మాసాలనేవి విశిష్టమైన. అయితే స్కాంధ పురాణంలో కార్తీక మాసం యొక్క విశిష్టతను ప్రాధాన్యతను రాశారు. మాసాల్లో కల్లా శ్రేష్టమైంది కార్తీక మాసం అని స్కాంధ పురాణం అనేది ఘోషిస్తూ ఉంది. స్కాంధ పురాణంలో చెప్పారు. అయితే దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఈ మీరు అడిగినట్టుగా శ్రావణ మాసంలో ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోవాలి, దానిలో మౌఢ్యమి రాల. ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉంటే దాన్ని ఆషాఢ మాసం అంటారు. కొన్ని నక్షత్రాలు ఏమవుతున్నాయంటే వివాహం చేసుకోని నక్షత్రాలు ఉంటాయి. ఆ సమయంలో వివాహం ఈ నక్షత్రంలో చేసుకోండి. అశ్విని నక్షత్రంలో వివాహం శుభం, భరణి నక్షత్రంలో చేసుకోకూడదు, కృత్తికా నక్షత్రంలో చేసుకోకూడదు, రోహిణి నక్షత్రంలో చేసుకోవచ్చు, మృగశిర నక్షత్రంలో చేసుకోవచ్చు, ఆరుద్ర నక్షత్రం అవసరం లేదు, పునర్వసు నక్షత్రంలో చేసుకోవచ్చు, పుష్యమి నక్షత్రంలో చేసుకోకూడదు, ఆశ్లేష నక్షత్రంలో చేసుకోకూడదు, ఉత్తరా నక్షత్రంలో చేసుకోవచ్చు, హస్త నక్షత్రం చేసుకోవచ్చు, చిత్తా నక్షత్రం చేసుకోవచ్చు, విశాఖ నక్షత్రం వద్దు, స్వాతి నక్షత్రంలో చేసుకోవచ్చు, అనురాధ నక్షత్రం చేసుకోవచ్చు, రేవతి నక్షత్రం చేసుకోవచ్చు. ఇలాగ 27 నక్షత్రాల్లో కొన్ని వివాహం చేసుకునే నక్షత్రాలు భరణి ఇలాంటి నక్షత్రాల్లో చేసుకోకూడదు. దానివల్ల దోషం అనేది కలుగుతుందని శాస్త్ర ప్రమాణం. అయితే ఈ నక్షత్రాల్లో పౌర్ణమి రోజు వచ్చినప్పుడు ఏ నక్షత్రాల్లో పౌర్ణమి ఆ నక్షత్రాల్లో వస్తే అప్పుడు ఉదాహరణకి పూర్వాషాఢ నక్షత్రంలో వివాహం నిషేధం. ఉదాహరణకి అది పూర్వాషాఢ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని ఆషాఢ మాసం అంటాం. పూర్వభాద్ర నక్షత్రంలో వివాహం నిషేధం. పౌర్ణమి రోజు పూర్వభాద్ర ఉంటే దాన్ని భాద్రపద మాసం అంటారు. ఈ రెండు ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే పూర్వాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం వస్తే దాన్ని ఆషాఢ మాసం అన్నాం. అప్పుడు ఆషాఢ మాసంలో పూర్వాషాఢ నక్షత్రం వివాహానికి పనికిరాదు కాబట్టి ఆషాఢ మాసం వివాహానికి నిషిద్ధం అని చెప్పారు. పూర్వభాద్ర ఉదాహరణకి ఇంకో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం పౌర్ణమి రోజు వస్తుంది, దాన్ని భాద్రపద మాసం అన్నాం. అది వివాహాలకు నిషిద్ధం. అలా కూడా కొంత ప్రామాణికంగా తీసుకున్నారు. కేవలం అది ప్రామాణికంగానే కాకుండా గురు శుక్ర మౌఢ్యం కూడా ఉంటుంది. ఇంకో ఉదాహరణ రావచ్చు ఇక్కడ టీవీలో. కృత్తికా నక్షత్రం కార్తీక మాసంలో వచ్చింది కదా, కృత్తికా నక్షత్రం వివాహానికి నిషేధం కదా, మరి కార్తీక మాసంలో వివాహాలు ఎలా చేసుకుంటారనే సెకండ్ సందేహం కూడా వస్తుంది. కార్తీక మాసానికి కొన్ని మాసాలకి ఎగ్జాంప్షన్స్ అనేవి ఉన్నాయి. వాస్తవంగా అక్కడ ఏముందంటే కార్తీక మాసం అనేది మాసాల్లో కల్లా విశిష్టమైన మాసం అనేది స్కాంద పురాణం అనేది ఘోషిస్తుంది. అది శివకేశవ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. అందులో కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం వచ్చినా ఈ కృత్తికా నక్షత్రం అనేది ఖచ్చితంగా వస్తుంది. దాని అందువల్ల కార్తీక మాసం అంటారు. కార్తీక మాసం ఏంటంటే ఒక దీపానికి సంబంధించిన మాసం. అంటే కార్తీక దీపాలు శివకేశవులకు ప్రీతికరమైన మాసం కాబట్టి దానికి కొంత ఎగ్జంప్షన్ అనేది ఉంది వాస్తవంగా. అయితే గురువు అనేవాడు రవితో కలిసిన, శుక్రుడు అనేవాడు రవితో కలిసిన మౌఢ్యం అనేది ఏర్పడుతుంది. అంటే గురువు అనేవాడు అక్కడ ధనానికి కారకుడు, సొంత కుటుంబానికి కారకుడు. నేను ఇందాక చెప్పినట్టుగా గురువు అనేవాడు కుటుంబానికి కలగడం, కారకత్వం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉండాలి. శుక్రుడు అనేవాడు కలత్ర కారకుడు. ఈ రెండిటితోటి రవి ఎప్పుడైతే కాంబినేషన్ ఉంటుందో దాన్ని మౌఢ్యమి మూఢమి అంటారు. అంటే దానిలో నిషేధం, వివాహం చేసుకోదు, గురుబలం అనేది ఉండదు వివాహానికి, శుక్రబలం అనేది ఉండదు, వాళ్ళిద్దరు కూడా దాంపత్యం అనేది అనుకూలత అనేది ఉండదు కాబట్టి దాన్ని చేసుకోకూడదు. గురు శుక్ర మౌఢ్యం. దానికి ఇంకోటి ఏంటంటే దానికి డిగ్రీల్లో ఒక డిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇన్ని డిగ్రీల్లో అయితే గురుమౌఢ్యం కొంత దోషం తగ్గుతుంది అనేది దాన్ని కూడా చూసుకోవాలి. దానికి అస్తంగత దోషం అంటారు దాన్ని వాస్తవంగా. అయితే ఇలాంటి దోషాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో విపరీతంగా ఉన్నాయి. దాన్ని మనం అంతా కూడా శోధించి పరిశోధించి కూడా అన్ని కూడా సవిరంగా ప్రజలందరూ కూడా వివరించవచ్చు అమ్మా. ఓకే అండి. మల్లికార్జున శర్మ గారు ఇప్పటి వరకు టీఎన్ఎన్ ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని వినియోగించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మంచిదమ్మా. ఓకే రైట్. అది జాతక పరంగా మీకు అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏది లేకున్నా కూడా హస్తరేఖలు చూసి హస్త సాముద్రికం ద్వారా కూడా హస్తరేఖల ద్వారా కూడా మీ జాతకం తెలుసుకోవచ్చు అని మల్లికార్జున శర్మ గారు చెప్తున్నారు. ఇంకా ఆగమ శాస్త్రం గురించి చాలా విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాము. మరి రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849280956.